హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. నేను మీ టాక్సిక్ బాయ్. ఈ రోజు ఏంటంటే మనకి నిన్న వారం కూడా వీడియో అయితే పెట్టాము కదా, దానికి పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో అయితే ఇదే అనమాట. దీంట్లో ఏంటంటే మనం నిన్న వారసులతో పాటు రామ్నగర్ పోయినాం. రామ్నగర్ లో 4 యూనిక్ వినాయకులను అయితే చూపెడతాం మీకు ఈ వీడియోలో అయితే. ఓకేనా గైస్, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క వినాయకుడిని చాలా స్పెషల్ గా అండ్ యూనిక్ గా ఉన్నాయి. అన్ని వినాయకులను చూడండి. ఓకేనా గైస్, స్టే గైస్. ఈ రోజు అయితే మనం రామ్నగర్ కా రాజా వన్ ఆఫ్ ది ఫేమస్ వినాయకుడి కాడికి అయితే వచ్చేసి వీడైతే మొత్తం మండపం సెటప్ చేసేసారు. లోపల పోగానే ఏదో ప్యాలెస్ లెక్క ఫీల్ వచ్చేసింది గైస్. మొత్తం ప్యాలెస్ లెక్కనే థీమ్ తయారు చేసారు. ఇక్కడ వినాయకుడు అంట ఈడబ్బి మొత్తం యూనిక్ వినాయకుడు అనమాట. కింద విష్ణు రూపంతో 2 సింబాలు పట్టుకుంటాడు. పైన వినాయకుడు అసలు వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇదైతే. సార్ మీరు బి చూసుకోండి ఎలా ఉంది వినాయకుడు. కామెంట్ చేయండి కింద ఏ వినాయకుడు అయితే నచ్చిందో మీకు. గైస్, దాని పక్కనే మళ్ళీ శివసేన యూత్ అసోసియేషన్ కాడ ఒక యూనిక్ ఐడియాతోనే అయితే పెట్టిర్రు. సగం ఆవు సగం సింహం మీద కూర్చొని వినాయకుడు నించొని అయితే ఉంటాడు. వేరే లెవెల్, ఇది చాలా బాగుంటుంది చూడడానికి అయితే. యూనిక్ అంటే యూనిక్ ఉంది, అందుకోసమే ఈ వీడియో క్లిప్లో యాడ్ చేసిన. రామాయణ గల్లీ గల్లీలో జరుగుతుంది. ఏ గల్లీలో చూసిన కొత్త వినాయకుడు, కొత్త రకాల వినాయకుడు ఉన్నది. కొత్త వెరైటీ వీడియో అయితే రామాయణ మన సిద్ధి వినాయకుడు వస్తాయి. ఇక్కడైతే లడ్డు 780 kg అయితే ఉన్నది. గైస్, మనమైతే ఈరోజు సిద్దిక్ బాయ్ వినాయకానికి ఆడికి వచ్చేసినాం. ఇదైతే మొత్తం డేట్ టు డేట్ బాలాపూర్ లెక్కనే సేమ్. ఇదైతే స్పెషల్ థింగ్ ఏంటంటే 786 kgs లడ్డూని ప్రొవైడ్ చేసినాయని ఈ ఇయర్ అయితే. వినాయకుడు మనకి ఐస్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ తో దర్శనం ఇస్తారు. వినాయకుడు చూడండి చాలా యూనిక్ అండ్ నీట్ గా. అసలు అంత చిన్న గల్లీలో ఎంత పెద్ద వినాయకుడిని ఎలా పట్టించిండో నాకైతే తెలియదు. కానీ ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్. మన హిందూ సైడ్ నుంచి తెలుసు కదా, మన హిందూ ధర్మాన్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మనం, వాళ్ళకి అంతకన్నా మించి రెస్పెక్ట్ ఇవ్వాలి. హలో గైస్, మనలో ఒక రామ్నగర్లో కొత్త వినాయకుడు, యూనిక్ వినాయకుడు అయితే పెట్టబోతున్నా. ఇది ఎట్లా అంటే మన అమర్నాథ్ జ్యోతిలింగం ఉంటాయి కదా, రెప్లికా. దాని రెప్లికా అయితే ప్రజెంట్ చేసుకుని 12 జ్యోతిలింగాల దర్శనం చేసుకొని ఆ వినాయకుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆ జ్యోతిలింగాలు అంతరెక్కడ పోయే అవసరం అయితే ఉంటుంది. డైరెక్ట్ మనం 12 జ్యోతిలింగాలు ఇక్కడనే మొత్తం రెప్లికాలు ఇక్కడ తయారు. ఇక్కడనే మనం అమర్నాథ్ ఐస్తో ఉంటుంది. ఆ లింగాన్ని మనం ఇక్కడనే దర్శించుకోవచ్చు. మీకైతే చూపెడతా, స్టేడియం లో. ఇదే గైస్ ఆ ప్లేస్ అయితే. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇంకా అమర్నాథ్ జ్యోతిర్లింగం ఐస్ లింగం అయితే ఉంటుంది ఇక్కడ నేను ఏ పుణ్యం చేసుకొని వచ్చాను. ఈరోజు అయితే లైన్ అయితే లేదు, లేకపోతే చాలా గంటల లైన్లో ఉంచాలి. ఇది చూసుకోండి గైస్, జ్యోతిర్లింగాలు అయితే ఇదే. ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ నుంచి ఇదైతే. ఇది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉంటుంది. ఇది మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం అయితే. ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి చూసుకోండి గైస్. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ. ఈ జ్యోతిర్లింగం అయితే ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం అయితే. ఈ జ్యోతిర్లింగం విద్యానాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉంటుంది. ఇది భీమశంకర్ మహారాష్ట్రలో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి రామేశ్వరం మన తమిళనాడులో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి నాగేశ్వర్ గుజరాత్లో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం అయితే. ఇదేమో త్రియంబకేశ్వర్ మహారాష్ట్రలో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం. ఈ కేదార్నాథ్లో మన ఉత్తరాఖండ్ ఇంకో జ్యోతిర్లింగం ఉంటుంది. అదేమో గిరీశనేశ్వర్ మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ మధ్యలో అమ్మవార్లను అయితే కూర్చోబెట్టారు. అమ్మవార్లను చూసుకోండి. అమ్మవారు అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గా చీర కట్టారు. మంచిగా యూనిక్గా ఉంది. ఇంకోటి మనం అయితే ఐస్ లింగాన్ని అయితే చూడలే కదా, అవి చూపెడతా చూడండి. ఇదిగోండి, ఇక్కడ అయితే నందిని సెటప్ చేసి ఇక్కడ అమర్నాథ్ ఐస్ లింగం అయితే ఉంటుంది చూసుకోండి. ఇదే అమర్నాథ్ ఐస్ లింగం అయితే. ఇక్కడైతే చాలా కూల్గా నీట్గా ఉంది. కింద మనం చల్లటి అది ఉంటాయి కదా, దాని మీద నడవాల్సింది ఉంటుంది. ఇదిగోండి చూడండి. ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత మన వినాయకుడి దర్శనం అయితే ఉంటుంది. వినాయకుడు చూసుకోండి, చాలా నీట్గా అండ్ క్లాసిక్గా ముద్దుగా ఉంటాడు. పెద్ద వినాయకుడు చూసుకోండి గాయస్. మనకి వినాయకుడు అయితే ఇక శివుని రూపంలో దర్శనం ఇస్తాడు అనమాట. చూసుకోవచ్చు మీరు బీగో. చాలా ముద్దుగా అండ్ పెద్దగా చాలా మంచిగా ఉంటాడు. చాలా పెద్దగా ఉంటాడు వినాయకుడు అయితే. ఈడ చూసిన తర్వాత అయితే మనం ఎక్కడెక్కడికో పోయి లింగాలని దర్శించుకునే ఆప్షన్ ఇక్కడనే ఉండాలని కాన్సెప్ట్తోని ఇక్కడ అంతా ప్రొవైడ్ చేసిర్రు. 12 జ్యోతిర్లింగాలు ఇంకా అమర్నాథ్ రెప్లికా అంటే డూప్లికేట్
ఈడ ప్రొవైడ్ చేసిర్రు వాళ్ళు అన్నమాట. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే మన వ్లాగ్ ఎండ్ చేయబోతున్నా. నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 3 కోసం అయితే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, స్టే ట్యూన్ ఉండుర్రి. బాయ్.